హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన కొత్త వీడియోస్ అన్ని మీకు అప్డేట్ రూపంలో వస్తూ ఉంటాయి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు మనం మహిళా సమాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ 2023 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మహిళా సమాన్ అంటే ఇది ఓన్లీ మహిళలకి మాత్రమే ఫ్రెండ్స్. అండ్ ఇది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి మనకి మనీ రిటర్న్ అనేది గ్యారంటీ ఉంటుంది. అండ్ ఈరోజు మనం ఇది ఎవరు ఓపెన్ చేయొచ్చు అండ్ ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది మొత్తం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో హూ కెన్ ఓపెన్, సో ఇది ఎవరైతే ఓపెన్ చేయొచ్చు అంటే ఒక ఉమెన్ వాళ్ళ కోసం వాళ్ళు ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలా లేదు అనుకుంటే మైనర్ గర్ల్ తరపున మేము వెయ్యాలి అనుకుంటున్నాం ఈ అకౌంట్ అనుకుంటే కనుక వాళ్ళ తరపున గార్డియన్ ఎవరైనా కూడా ఈ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. సో మహిళలనే ఓపెన్ చేయొచ్చు డైరెక్ట్గా వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళి. అలా లేదు అనుకుంటే గర్ల్ తరపున ఎవరైనా గార్డియన్గా ఉండి వాళ్ళైనా అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ డిపాజిట్, సో డిపాజిట్ అమౌంట్ అనేది ఎంత వేయచ్చు? సో ఇక్కడ డిపాజిట్ అమౌంట్ వచ్చి మనకి మినిమం 1000 రూపీస్. సో మినిమం వచ్చి మనము 1000 రూపీస్ మన దగ్గర ఉంది అనుకుంటే మనం వెళ్ళి ఈ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. సో అలానే మ్యాక్సిమం లిమిట్ వచ్చి మనకి 2 lakh రూపీస్ ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం లిమిట్ వచ్చి మనము 2 lakh రూపీస్ వరకు మాత్రమే ఈ అకౌంట్లో సేవింగ్గా మనము మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 50,000 రూపీస్ ఉండి, సో ఇప్పుడు నేను 50,000 రూపీస్ వేసేసాను. సో మన అకౌంట్ అనేది ఇప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. సో ఓపెన్లోనే ఉంటుంది కదా, మళ్ళీ నేను నెక్స్ట్ మంత్ వెళ్ళి ఎంత సేవింగ్ ఉంటే నా దగ్గర అంత అమౌంట్ వేయచ్చా అంటే లేదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇది వచ్చి మనకి క్వార్టర్లీ బేసిస్ కాబట్టి 3 months అనేది మనము ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో 3 months అనేది మనము ఖచ్చితంగా గ్యాప్ తీసుకున్న తరువాత మళ్ళీ మిగిలిన అమౌంట్ అంటే మళ్ళీ మీ దగ్గర ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అంత అమౌంట్ని మళ్ళీ తీసుకొని వెళ్ళి వేయచ్చు. సో అలానే మళ్ళీ 3 months మనం వెయిట్ చేసిన తర్వాత మాత్రమే ఇంకా మిగిలిన సేవింగ్స్ అనేది అకౌంట్కి తీసుకొని వెళ్ళి వేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో మినిమం డిపాజిట్ అమౌంట్ వచ్చి 1000 రూపీస్, మ్యాక్సిమం వచ్చి 2 lakh రూపీస్ వరకు మనము ఈ సేవింగ్ కింద వేయచ్చు. అండ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి 7.5% ఉంది ఫ్రెండ్స్. 7.5%. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది కాంపౌండెడ్ క్వార్టర్లీ బేసిస్తో వేస్తారు. కాంపౌండెడ్ క్వార్టర్లీ బేసిస్. సో జనరల్గా మనకి 4 quarters ఉంటాయి. 3 months వన్స్ని మనము క్వార్టర్ అంటాము. సో ఆ క్వార్టర్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది కాంపౌండ్, సో కాంపౌండ్తో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎంత అమౌంట్ అయితే ఉంటుందో దానికి ఇంట్రెస్ట్ని యాడ్ చేసేసిన తరువాత నెక్స్ట్ 3 monthsకి మళ్ళీ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అండ్ విత్డ్రాల్, ఇక్కడికి వచ్చేసరికి విత్డ్రాల్. సో విత్డ్రాల్ అనేది మనము ఎప్పుడు చేయొచ్చు, ఎంత చేయొచ్చు అంటే ఎస్ మనకి నీడ్ ఉంది అన్నప్పుడు విత్డ్రాల్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఎంతవరకు విత్డ్రాల్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ 40% అమౌంట్ మాత్రమే మనము విత్డ్రాల్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం 1 year ఫ్రెండ్స్. సో 1 year తర్వాత మాత్రమే మనము ఈ అకౌంట్లో ఉన్న అమౌంట్ని విత్డ్రాల్ చేసుకోవచ్చు. దట్టు ఓన్లీ 40% అమౌంట్ మాత్రమే విత్డ్రాల్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే విత్డ్రాల్ అమౌంట్ అనేది ఖచ్చితంగా మనము 1 year తర్వాత మాత్రమే చేయాలి. అప్పుడు కూడా ఓన్లీ మనకి 40% విత్డ్రాల్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెచ్యూరిటీ, సో మెచ్యూరిటీ అనేది ఇక్కడ మనకి సో ఎన్ని ఇయర్స్కి అవుతుంది? 2 years ఫ్రెండ్స్. సో మెచ్యూరిటీ పీరియడ్ అనేది మనకి ఓన్లీ 2 years మాత్రమే ఉంటుంది. సో 2 years తర్వాత మొత్తం అమౌంట్ అనేది బ్యాక్ తీసుకునేస్తాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్రీ మెచ్యూర్ క్లోజర్. సో ఇప్పుడు మెచ్యూరిటీ పీరియడ్ 2 years అంటున్నారు. మనకి ఖచ్చితంగా ఏమన్నా మిడిల్లో అవసరాలు ఉంటాయి కదా. సో అవసరాలు ఉన్నప్పుడు ఒకవేళ మనం ఈ అకౌంట్ని తీసుకోవచ్చా, ఈ అకౌంట్లో ఉన్న అమౌంట్ని మనం యూజ్ చేయొచ్చా అంటే ఎస్ యూజ్ చేయొచ్చు. సో ఎప్పుడెప్పుడు యూజ్ చేయొచ్చు అంటే ఆన్ ద డెత్ ఆఫ్ ది అకౌంట్ హోల్డర్, ఎవరైతే ఈ అకౌంట్ని ఓపెన్ చేశారో వాళ్ళు చనిపోయినప్పుడు కావాలనుకుంటే నామినీ వెళ్ళి ఈ అమౌంట్ని మొత్తం విత్డ్రా అనేది చేసుకోవచ్చు. సో అలా కాకుండా ఇంకెప్పుడు చేయొచ్చు అంటే ఏమన్నా
ఏమన్నా లైఫ్ థ్రెటనింగ్ అంటే ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, సో ఏమన్నా డిసీజెస్ వచ్చాయి, ఇంకా తప్పదు నాకు ఈ అమౌంట్ ఉంటేనే నేను ఆపరేషన్ లేదంటే ఇంకేమన్నా చేయగలుగుతాను, ఈ అమౌంట్ అనేది నాకు యూజ్ అవుతుంది అన్నప్పుడు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ తీసుకొని వెళ్ళినట్టయితే ఈ అకౌంట్లో ఉన్న టోటల్ అమౌంట్ని మనము విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇంతకుముందు చెప్పినప్పుడు ఏం చెప్పాము అంటే 1 year తర్వాత 40%ని మాత్రమే విత్డ్రాల్ చేసుకోవచ్చు నీడ్ ఉన్నప్పుడు అని చెప్పాము. ఇక్కడ ఏంటి అంటే లైఫ్ అండ్ డెత్ కేసులో ఇక్కడ మనం కావాలంటే 100% అమౌంట్ కూడా విత్డ్రాల్ చేసుకోవచ్చు, అది కూడా లెస్ దెన్ 1 year లోపే. సో 1 year లోపే అయినా కూడా వేసిన ఒక 3 months 6 monthsకే అయినా కూడా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చింది, లైఫ్ అండ్ డెత్ ఇష్యూస్ ఉన్నాయి, ఖచ్చితంగా నేను ఈ అమౌంట్ని విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ప్రూఫ్స్ ఉన్నాయో వాటిని అన్నిటినీ చూపించి అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్కీమ్ ఇంట్రెస్ట్ విల్ బీ పెయిడ్ ఆన్ ప్రిన్సిపల్ అమౌంట్. సో ఇంతకుముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకి ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఉందో, టోటల్ అమౌంట్ అనేది ఉందో ఆ టోటల్ అమౌంట్ మీద నుంచి మనకి ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ని ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ చేసి నెక్స్ట్ క్వార్టర్లీ బేసిస్లో మళ్ళీ అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ని ఛార్జ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హౌ టు ఓపెన్ అకౌంట్. సో ఈ అకౌంట్ని సింపుల్గా మనము కొన్ని బ్యాంక్స్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ వీటిని అలో చేస్తున్నాయి అకౌంట్ ఓపెన్ చేయడానికి. సో అలా కాకుండా మనము పోస్ట్ ఆఫీస్లో కూడా వెళ్ళి ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ మన ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్తో ఇంకేదైనా అడ్రస్ ప్రూఫ్, రేషన్ కార్డ్ లాంటివి అడ్రస్ ప్రూఫ్ కోసం మనం తీసుకొని వెళ్ళాము అంటే ఖచ్చితంగా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 2 lakh rupees, 2 lakh rupees అనేది మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము అంటే ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ క్వార్టర్లో మనకి 3,750 రూపీస్ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే మనం పెట్టిన ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చి 2 lakhs ఫ్రెండ్స్, 2 lakhs. సో ఈ 2 lakh రూపీస్కి ఫస్ట్ క్వార్టర్లీ బేస్లో మనకి ఇంట్రెస్ట్ వచ్చి 3,750 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ క్వార్టర్లీ ఎండ్ అయ్యేటప్పటికి మన అమౌంట్ వాళ్ళ దగ్గర ఎంత ఉంటుంది అంటే 2,03,750 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ అమౌంటే మనకి నెక్స్ట్ క్వార్టర్లీకి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. సో ఏదైతే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది, లాస్ట్ క్వార్టర్లీకి క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది ఉందో అది ఈ క్వార్టర్లీకి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. సో సేమ్. సో 2,03,750 రూపీస్. ఇప్పుడు ఈ క్వార్టర్లీ ఎండ్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ అనేది మనకి ఈ టోటల్ 2,03,750 రూపీస్ మీద చేసి అంటే 3,820 రూపీస్ ఇంట్రెస్ట్ వేసి మళ్ళీ మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ 2,07,570 రూపీస్ అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్కి ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అదే మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. మళ్ళీ ఈ టోటల్ మీద ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో ఇలా అట్ ద ఎండ్ ఆఫ్ 2 years ఫ్రెండ్స్. సో 2 years మనది మెచ్యూరిటీ పీరియడ్ అని చెప్పాము. ఈ 2 years అయ్యేటప్పటికి మన దగ్గర టోటల్ అమౌంట్ 2,32,044 రూపీస్ అనేది రిటర్న్ వస్తుంది. సో అంటే ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ వచ్చి 2 lakh రూపీస్. సో మనకు వచ్చిన రిటర్న్ వచ్చి 2 years, ఆఫ్టర్ 2 years మనకు వచ్చిన రిటర్న్ వచ్చి 32,044 రూపీస్ ఫ్రెండ్స్. సో మహిళలకైతే ఇది బెస్ట్ సేవింగ్ స్కీమ్ అనేసే చెప్పచ్చు ఫ్రెండ్స్. సో ఈరోజు మనం మహిళా సమ్మాన్ స్కీమ్ గురించి తెలుసుకున్నాము. ఇలాంటి అప్డేట్స్ కావాలి అనుకుంటే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.